అసలు ఏ గవర్నమెంట్ అన్నా రూలింగ్‌లోకి రాగానే వాళ్ళు అనేక రకాల వాళ్ళ మార్క్ ఉండడానికి కొంత ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ సిస్టమ్‌ని మార్చేందుకు మేము ఇది చేస్తున్నాం, అది చేస్తున్నాం అనేది చెప్తుంటారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక విద్యా కమిషన్ అని ప్రత్యేకంగా ఏర్పాటు చేసి కొన్ని రికమెండేషన్‌ని చూస్తున్నారు. ఆల్రెడీ రికమెండేషన్స్ కూడా ఇచ్చింది. అయితే అసలు ప్రతిసారి అధికారంలోకి వచ్చిన ఏ పార్టీ అయినా విద్యా వ్యవస్థను సంబంధించిన సమూలంగా మార్పు చేస్తాం అని చెప్తున్నారు. నిజంగా సమూలంగా మార్పు చేయాల్సిన అవసరం ఉందా? ఉన్నదాన్ని స్ట్రెంథెన్ చేయాల్సిన అవసరం ఉందా? నిజానికి మన విద్యా వ్యవస్థ గురించి మాట్లాడినప్పుడు మన విద్యా వ్యవస్థలో చాలా లోపాలు ఉన్నాయనే చర్చ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సార్ నిరంతరంగా. కాబట్టి ప్రజలంతా కూడా మార్పును కోరుకుంటారు. కాబట్టి అధికారంలోకి వచ్చేవాళ్ళు ఎన్నికల ముందే కొన్ని వాగ్దానాలు కూడా చేస్తారు. మేనిఫెస్టోలో కూడా ఈ మార్పులు చేయబోతున్నాం అని చెప్తూ ఉంటారు. ఆ రకంగా మనకు ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, వాళ్ళు చేయాలనే ప్రయత్నం చేస్తారు.